విజయనగరం జిల్లాలో గంజాయి అరికట్టాలని పోలీసులు చేస్తున్న తనిఖీల్లో అనేక అక్రమ వ్యాపారాలు బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చాలని పక్కా ప్రణాళికలతో వర్కౌట్ చేస్తున్నారు. అందులో భాగంగా వాహన తనిఖీలు, జిల్లా వ్యాప్తంగా వివిధ లాడ్జీల తనిఖీలతో అక్రమ రవాణాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పోలీసులు లాడ్జీల్లో తనిఖీలు జరుపుతుండగా రైల్వే స్టేషన్ సమీపంలోని సూర్య లాడ్జీలో ఓ ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారి వద్ద జిగిల్ మని పలు రకాల వస్తువులతో కూడిన 4 కేజీల బంగారం బయటపడింది. బంగారం గురించి ఆరా తీయగా తాము రాజస్థాన్ నుండి వచ్చి గుంటూరులో బంగారం వ్యాపారం చేస్తున్నామని, అలా గుంటూరు నుండి ఉత్తరాంధ్రకు బంగారం తరలించి వివిధ షాపులకు అందజేస్తామని అన్నారు. అయినప్పటికీ వారి మాటలు నమ్మలేని పోలీసులు కేసు నమోదు చేసి బంగారం సీజ్ చేశారు. అనంతరం దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.